దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ కూడా బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. కొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా. కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్. కౌలు ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది, ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయదు, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు. వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్ ఇక్కడి నుంచి ఖర్చు సార్. ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయింది ఇలా వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనాము ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయినా పైకంకులు ఎక్కడికి ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది. కుప్ప వేసి అదే నుంచుని ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా ఆ పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా రైతండి మాకు ఆధారం ఏముంటుందా? ఆధారం ఉంటుందా మాకు? మేము బతుకోవాలి. మేము మీ పేరు? బాగున్నాయి. మీరెంత కౌలు చేస్తారు? 5 ఎకరాలు ఉన్నారా? 5.5 అండి. పక్కన మీరు పక్క రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే కౌలు రైతులు నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే. మా నాన్నగారిదే. అదే అంటే మీరు కౌలు చేసేది అంటే మా నాన్నగారు నుంచి ఆయన కౌలు ఇచ్చేస్తారంట సార్. అట్లా నాన్నగారు మనసులో ఉంటాడు, బయట తిరగడం. అదేలే వేరే వాళ్ళకి ఎత్తు వెందిలేమో నేనే వేస్తాను. మీరే వేస్తారు. ఇన్సూరెన్స్ ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? తీసుకోవాలి సార్. ఓకే కృష్ణ, మళ్ళీ కలుస్తాం. చెప్తా మీరు. సార్ ఫస్ట్ 329 పవర్ కార్స్, 232 వాటర్ ట్యాంకర్స్, 398 ట్యాంకర్స్, ఇవన్నీ అంటే విత్ ఫోన్ నెంబర్స్ ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్. దానివల్ల వీ వర్ ఏబుల్ టు డూ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ బేసికలీ మనకు ఒక హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది సార్ యాక్చువల్లీ. బైక్లో వెళ్ళకపోతే చెట్లు పడిపోయింది సార్. యాక్చువల్లీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్, బట్ బికాస్ ఆఫ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకమ్ టు డెత్ సార్. యాక్చువల్లీ మన ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి సార్. అవును సార్. సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టడం వాటర్ ప్రాబ్లం లేదు సార్ ఈసారి. సిపిడబ్ల్యూ స్కీము, పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాము సార్. ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ ఎ పవర్ అవుటేజ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని. మళ్ళీ తమరు గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఎదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది.
సో ఇది అందుకే చూసాం ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని ఈ పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా గారి కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి, ఇందాక కూడా అరటి పంట చూసాం, అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 ఉంటుంది సార్, 3,000 చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా. అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ కంగ్రాచులేషన్, చాలా అద్భుతమైన పని చేశారు. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.